జరుగుతున్న ఘర్షణల కారణంగా అక్కడి హోటళ్లలో ఇరుక్కున్న తెలుగు వారిని రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా విశాఖపట్నం తీసుకొచ్చింది. ఈ ఘటనకు చొరవ చూపిన మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ నుండి తిరిగి వస్తామని అనుకోలేదని ప్రతిక్షణం మంత్రి లోకేష్ అక్కడి సిబ్బందికి సూచనలు చేస్తూ వీడియో కాల్స్ చేస్తూ భరోసా కల్పించారని బాధితులు మంత్రి లోకేష్ ను కొనియాడారు. ఓటు వేసి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం 100% ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తోందని నమ్ముతున్నామని నేపాల్ నుంచి తిరిగి వచ్చిన యాత్రికులు చెప్పారు. కాఠ్మండు 8వ తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయామన్నమాట. అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము 81 మెంబర్స్ వెళ్ళాం. వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆదుకున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, భయపడొద్దు, మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్. ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రోజు నైట్కి భయపడ్డాం. కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు 11:20కి ఇండిగో ఫ్లైట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, మీకు ఇంటికి తీసుకెళ్తాం అని నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి. వెళ్ళేసి నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ నాయుడు గారు బాగా రెస్పాండ్ అయ్యి మాతో వీడియో కాల్ అన్నీ మాట్లాడి మా ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని ఫ్లైట్ అది మాకు బాగా బేగా చాలా అంటే అసలు నిన్నే మేము రావాల్సింది. అక్కడ వాళ్ళు రన్వే ఓపెన్ చేయలేదు. లేకపోతే నిన్న ఈవినింగ్కి మేము వచ్చేసేవాళ్ళం. ఈరోజు బాగా స్నాక్స్ అవి కూడా మాకు ఫ్లైట్లోకి అరేంజ్ చేసే కాంప్లిమెంటరీగా. ఇప్పుడైతే తగ్గుముఖం పట్టేయండి, నాట్ యాజ్ ఎస్టర్డే. నిన్నైతే చాలా బాగా ఇదైంది. మా ఎదురుగానే బాగా ఇంకా గుడి ముందే మాట బాగా భయంకరంగా అసలు మేమందరమే 80 మెంబర్స్ వెళ్ళామండి టూర్కి. అసలు మాది ఏకంగా 13th మేము ల్యాండ్ అవ్వాలి, రిటర్న్ అనుకోని పరిస్థితుల్లో కాఠ్మండు నుంచి వచ్చేసాం. అందరం వచ్చేసామండి, అందరూ సేఫ్ వచ్చేసాం. పశుపతినాథ్, ముక్తినాథ్ అన్నీ పశుపతినాథ్, ముక్తినాథ్ అన్నీ అయిపోయి కాఠ్మండు దగ్గరికి వచ్చాక మాకు ఈ పరిస్థితి ఎదురైంది. అది అంతా ప్రాణం ఉంది ఇప్పటివరకు. నాయుడు గారు నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి. మేము ఒక 10 మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికని మేము బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ని కాల్ చేశారు. అక్కడ మా సామాన్లన్నీ కాలి బూడిదైపోయి, అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు, ఎవరితో సంప్రదించాలో. అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి, అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఇవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సాము. వీ ఇండెటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము. వారిని ఎప్పుడు మేము చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు. ఎవరు? లోకేష్ గారు. ఇంకా ఆయన మాట్లాడినాక మాకు ధైర్యం వచ్చింది. అంతకుముందు మాకు ఆయన ధైర్యం లేదు. అసలు ఎలా వెళ్తాము, ఎలా ఉంటామో మాకే అర్థం కాల. మీరు చెప్పండి అమ్మా. మాకు చాలా ధైర్యంగా ఉందండి. బాగా హ్యాపీగా వచ్చేసాము. ఆయన తీసుకొచ్చారు, బాగుంది, బాగా చేశారు. లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అందరూ హ్యాపీ. వాళ్ళు మా బస్కే అటాక్ చేశారు రాళ్ళు.
ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం. తర్వాత తను మాకు తెలిసిన ఉంటే వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది. చెప్పిన నిమిషం నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు. వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి 24/7 అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాం, మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు. అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు. కాఠ్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు. ప్లస్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర ఇచ్చారు. మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు. వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్